నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. పుచ్చిపోయిన యాపిల్స్. ప్రతి కుక్కకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కొందరుంటారు పక్కింట్లో బాత్రూంలో సౌండ్లు కూడా రికార్డ్ చేస్తారు. ఇవి ఎవరి మాటలు మీకు తెలుసుగా. ప్రముఖ యూట్యూబర్ నందు గారు తన మీద వస్తున్న ఆరోపణలకు కౌంటర్గా చేసిన వీడియోస్లో వాడిన బలమైన డైలాగ్స్, బాధితులందరినీ బాధ పెడుతున్న డైలాగ్స్. మీ అందరికీ నందు ఏ వివాదంలో చిక్కుకుందో మీకు తెలుసు. నందు గారి కుటుంబం చేసే రీల్స్తో చాలా మంది స్ట్రెస్ నుంచి బయటకు వస్తారు. అంత ఫన్నీగా ఉంటాయి. తన గొంతు మీద వచ్చిన నెగిటివిటీని కూడా తను పాజిటివ్గా తీసుకొని తన మీద తానే ట్రోల్ చేసుకుంటూ అద్భుతమైన కంటెంట్తో అలరించుతూ వచ్చి 30 లక్షల పైన ఫాలోవర్స్ని పెంచుకున్న నందు ఎందుకు వివాదంలో చిక్కుకుంది? నందనే కాదు, చాలా మంది ఫాలోవర్స్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళు, సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు చెప్పలేం. పేరుతో పాటు నెగిటివిటీ వస్తుందని అభిమానులు ఫీల్ అవుతే ఆ పేరునే క్యాష్ చేసుకుని మోసం చేస్తున్నారు అనేది బాధితుల వాదన. మీకు విషయం అంతా తెలుసు కదా. నందు ఒక కంపెనీ పెట్టింది, వీసాలు ఇప్పిస్తారు, దాని ద్వారా జాబులు ఇప్పిస్తారు, డబ్బులు తీసుకున్నారు. తీరా అక్కడికి వెళ్తే ఆమె పేరు మీదనే హోటల్ ఉంది, హోటల్ స్టార్ట్ చేయలేదు, మేము వాళ్ళ వల్ల చాలా నష్టపోయాము, మా వీసాలు కూడా క్యాన్సిల్ అయిపోయి మేము రావాల్సి వచ్చింది అనేది బాధితుల వాదన. అసలు నాకు ఎటువంటి కంపెనీలు లేవు, అసలు డబ్బులు మాకు ఇవ్వలేదు, ఇదంతా గవర్నమెంట్కి వెళ్తుంది, అక్కడ ఉద్యోగాలు పోతే మా ప్రాబ్లం కాదని వీళ్ళ వాదన. అయితే బాధితులు ఇన్ని విమర్శలు చేస్తూ వస్తే కోట్లలో ఫ్రాడ్ జరిగింది అంటూ ఉంటే మీరు ప్రూవ్ చేసుకోండి మేడం, వాళ్ళు నిందలు వేస్తే మీ దగ్గర మీరు అసలు క్లియర్గా చెప్పండి అని వాళ్ళ అభిమానులు కోరుతున్నారు. నిజంగా తప్పు లేకుంటే బాధితులు ఏవైతే ప్రూఫ్స్ డబ్బులతో సహా, చాటింగులతో సహా, కాల్స్తో సహా పెట్టారో మీరు అలా పెట్టుకోవాలి. కానీ ఇండైరెక్ట్ కౌంటర్ ఏంటి? పుచ్చిపోయిన యాపిల్స్ ఏంటి? కుక్కలు ఏంటి? అంటే మీరే యాపిల్స్ పుచ్చిపోయిన అమ్మారని ఒప్పుకుంటున్నారా? మీరు మీ కంపెనీ పుచ్చిపోయిన యాపిల్తో సమానమా అనేది బాధితుల వాదన. ఇవన్నీ జరుగుతుంటే ఎట్టకేలకి ఫైనల్గా ఇండైరెక్ట్గా రీల్స్ కాకుండా వాళ్ళ లాయర్ ద్వారా ఇవాళ నందు గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. నందు డైరెక్ట్ ఇవ్వలేదు, వాళ్ళ లాయర్ ఇచ్చారు. ఏమి ఇచ్చారో నేను పాయింట్ టు పాయింట్ వాళ్ళ లాయర్ మాట్లాడింది రాసుకున్నా. నందు ఫ్యామిలీ కంపెనీల మీద 240 కుటుంబాలు యూకేలో బతుకుతున్నాయి. బ్రిటిష్ పాస్పోర్ట్ హోల్డర్స్ నందు వాళ్ళని ఎవరూ కూడా ఏమీ చేయలేరు, నందు ఫ్యామిలీని ఎవరు ఏం చేయలేరు అని అన్నారు. తర్వాత నందు పేరు మీద ఇండియాలో ఎటువంటి కంపెనీలు లేవు, నందు మధు ఇద్దరి పేరు మీద ఎటువంటి కంపెనీలు లేవు, ఏదో రకంగా ఉద్యోగం పొడగొట్టుకున్న వాళ్ళే ఇలా చేస్తున్నారు, నందు ఫ్యామిలీని ఎవరు ఏమీ చెయ్యలేరు, మధుకర్ ఏజెన్సీ మధ్యవర్తిత్వం చేయడం లాంటిదే తప్ప జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఏజెన్సీకి ఎటువంటి సంబంధము ఉండదు. అంటే మేము మీడియేషన్ చేస్తాం కానీ అక్కడ జాబ్లో జాయిన్ అయ్యాక మాకు సంబంధం లేదు, వీసా రిజెక్ట్ అయినా కూడా వాళ్ళకి ఎటువంటి సంబంధము ఉండదు, జాబులు ఇచ్చేది యూకే గవర్నమెంట్, మధుకర్ ఏజెన్సీ కాదు, అన్ని క్లియర్గా అగ్రిమెంట్లోనే ఉన్నాయి. సో ఇవన్నీ నందు మధు తరపున లాయర్ వచ్చి ఇవాళ చెప్పారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? అటు నుంచి ఇవన్నీ చెప్పారు కదా, ఇటు నుంచి ఒక యూకేలో బ్రిటిష్ పాస్పోర్ట్ హోల్డర్స్ 30 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, వెల్ సెటిల్డ్, యాక్టింగ్ కూడా చేసింది, ఇంత పేరు ప్రతిష్టలు ఉన్న ఒక పెద్ద వాళ్ళ మీద ఒక సామాన్యులు డైరెక్ట్గా కక్ష గట్టి ఇలా అబద్ధాలు చెప్తే అక్కడికి ఆగదు, డిఫర్మేషన్ కేసులు ఉంటాయి, ఇలా అడ్వకేట్లు ఉంటారు, చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది, అవసరమైతే జైలుకి వెళ్లాల్సి వస్తుంది, వాళ్ళకి ఏం అవసరం, ఒక సామాన్య బాధితులు ఇంత పెద్ద వాళ్ళ మీద కక్ష గట్టి ఇంత పెడతారా అనేది నందును వ్యతిరేకిస్తున్న వాళ్ళ వాదన. పైగా బాధితులు డబ్బులు వేసిన ఫోటోస్, చాటింగ్స్, మొత్తం అకౌంట్ డీటెయిల్స్ అన్ని పెడుతున్నారు కదా, మరి అదేంటి అనేది. అవును, మా పేరు మీద ఎటువంటి అకౌంట్ లేదు, మా పేరు మీద ఎటువంటి కంపెనీ లేదు అని నందు గారు అంటుంటే, ఇండియాలో ఒక కంపెనీ ఉంది, దాని ద్వారానే వీళ్ళందరూ వీసా అండ్ ఉద్యోగాలకు సంబంధించి అప్రోచ్ అయ్యారు. ఆ కంపెనీ నందు గారి ఇంటి పేరు, ఏదైతే మధు నందు గారి ఇంటి పేరు ఉందో ఆ ఇంటి పేరుకు సంబంధించిన ఆడవాళ్ల పేరు మీదే ఉంది. ఇప్పుడు నా ఇంటి పేరు పెట్టుకొని తప్పు చేస్తే నేను ముందు వాళ్ళ మీద డిఫర్మేషన్ వేయాలి, కానీ కంప్లైంట్ చేస్తున్న వాళ్ళని, ఈ న్యూస్ చెప్తున్న వాళ్ళ మీద డిఫర్మేషన్ ఎందుకు వేస్తున్నారు అనేది నందు వాళ్ళకి ఎదురవుతున్న మరొక ప్రశ్న. మరి వాళ్ళ పేరు, వాళ్ళ కుటుంబం పేరు ఉన్న వాళ్ళంటే అత్తగారు కావచ్చు, అమ్మగారు కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులే కదా. చాలా మంది ఏమంటారంటే ఇలా యూఎస్లో యూకేలో సెటిల్ అయిన వాళ్ళు ఏది వాళ్ళ డైరెక్ట్ వాళ్ళ పేర్ల మీద చేయరు, వాళ్ళ కుటుంబ సభ్యులు, దగ్గర వాళ్ళు, ఫ్రెండ్స్ మీదే చేస్తారు. సో ఈ డబ్బులన్నీ కూడా ఆ అకౌంట్కి వెళ్ళాయి. ఇక్కడ ఇంకొక ఇల్లీగల్ విషయం జరిగింది అంటున్నారు. బాధితులంతా కూడా వాళ్ళ అమౌంట్కి సంబంధించిన స్క్రీన్ షాట్లు చూపిస్తున్నారు. అది నేరుగా నందు మధుకు సంబంధించిన అకౌంట్స్లోకి వెళ్ళాయి. అసలు పర్సనల్ అకౌంట్లో డబ్బులు పడడం అనేది ఇల్లీగల్ అంట. అట్లా వేయించుకోవద్దు. అక్కడ ఉన్న మనిషి ఇక్కడ వాళ్ళతో కొన్ని ఇండియన్ అకౌంట్లకి, కొన్ని యూకేలో వాళ్ళ అకౌంట్స్కి ఎట్లా డబ్బులు వేయించుకున్నారు, అన్ని లక్షలు కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది, అది తప్పు కదా అంటున్నారు. ఇక కట్ చేస్తే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, బాధితుల తరపున ఒక లాయర్ వచ్చారు, ఏం డబ్బులు తీసుకోకుండా బాధితులకు న్యాయం చేయడం కోసం వచ్చారు. ఆయన యూకేలోనే లా చేశారంట.
అండ్ లండన్కి సంబంధించిన పూర్తి అక్కడ న్యాయస్థానం ఎలా ఉంటుంది, ఏం వర్తిస్తుంది అని చెప్పారు. ఎందుకంటే నందు గారి తరపు లాయర్ ఏమన్నారంటే వాళ్ళు బ్రిటిష్ పాస్పోర్ట్ హోల్డర్స్, మీరు ఏ కేసులు పెట్టినా వాళ్ళని ఏం చేయలేరు అని చెప్పిన తర్వాత, సరే నందు పెట్టుకున్న లాయర్ ఎక్కడ చదువుకున్నారో తెలియదు కానీ బాధితుల పక్షాన ఉన్న లాయర్ మాత్రం అక్కడ న్యాయస్థానాలు అక్కడే లా చేశాడు, అక్కడ చట్టాలని పూర్తిగా తెలుసు కనుక లండన్లోనే నందు మధు మీద కేసు ఫైల్ చేయబోతున్నారు అనే వార్త వినిపిస్తోంది. ఇది జరిగితే మాత్రం నందు గారు వాళ్ళు ఒకవేళ తప్పు చేసి ఉంటే తప్పించుకోవడం కష్టం అవుతుంది. అండ్ ఇంకొకటి, బాధితులు ఏమంటున్నారంటే అసలు మేము అమౌంట్ వీళ్ళే ఇస్తారు, జాబ్ అక్కడ గవర్నమెంట్కి సంబంధం మాకు కాదన్నారు, కానీ వీళ్ళు పర్సనల్ గా డబ్బులు తీసుకున్నారు కదా, వీళ్ళు రెస్పాన్సిబుల్, వీళ్ళు ఆన్సరబుల్ అవుతారు అప్పుడు అక్కడ లండన్ లో కేసు కనుక బుక్ అయితే. ఇక్కడ ఇండియాతో మాకు సంబంధం లేదు అనొచ్చు. అంతే, ఇక్కడ కూడా అంతే కాదు, వాళ్ళ పేరు మీద ఉంది కదా కంపెనీ, ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళని అయితే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అది నందు గారు వాళ్ళ అమ్మ నాన్న, మధు వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు పక్కన పెట్టినా వీళ్ళైతే తప్పించుకోలేరు కదా. కొందరు ఏమంటున్నారంటే ఇలా చెప్తే బాధితులు భయపడతారని చెప్తున్నారేమో అని, కానీ అంత పెద్ద స్థాయి వాళ్ళు ఊరికే అలా భయపెడదామని అనరు. అండ్ అడ్వకేట్ అసలే అనరు, క్రెడిబిలిటీ పోతుంది. కానీ ఇందులో ఎంత నిజాలు ఉన్నా లండన్ లో కేసు ఫైల్ అయినా లేకుంటే ఇండియాలో అయినా ఈ కంపెనీ యాక్టివ్ లో ఉంది, ఆ కంపెనీ క్లోజ్ అవ్వలేదు ఇంకా. వీళ్ళు ఏ కంపెనీ ద్వారా అయితే ఇదంతా చేశారో, నందో మదో కాదు, సరే ఎవరో మా మీద కక్షతోటో మా మీద ఏడుపుతో ఓర్వలేక చేశారన్నారు కదా, ఆ చేసిన పలానా ఎవరైతే ఈ కంపెనీ మీద చేశారో ఆ కంపెనీ యాక్టివ్ లో ఉంది, వీళ్ళ ఇంటి పేరు మీద ఉన్న వ్యక్తులే చేశారు. సో వాళ్ళైతే తప్పించుకోలేరు. ఒకవేళ లండన్ లో కేసు పెడితే అక్కడ చట్టాలు లండన్ లో చదువుకున్న బాధితుల తరపున అడ్వకేట్ క్లియర్ గా తెలిసి ఉంటాయి. ఇవి ఎందుకు డబ్బులు తీసుకున్నారు? తర్వాత బాధితులు ఒక మాట చెప్తున్నారు, ఉద్యోగంతో మాకు సంబంధం లేదు అని, మా హోటల్లోనే ఉద్యోగం ఇవ్వబోతున్నాం, మా హోటల్ కట్టబోతున్నాం అని చెప్పారని బాధితులు చెప్పారు. అక్కడికి వెళ్తే నా భర్త ఎవరో నాకు తెలియదని నందు గారు అన్నారు అంటున్నారు. మీ హోటల్స్ లోనే పనికి ఇస్తామని చెప్పి మీరు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు నష్టపోయాము, వీసా టైం అయిపోయింది అనేది బాధితుల వాదన. నందు గారు ఏదేమైనా సమస్య ఎవరిదైనా అంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి మనం చెప్పేది కాదు. ఒక నిందన నిజమా పక్కన పెడితే ఒక అపవాదం వచ్చిన తర్వాత ఫ్రస్ట్రేషన్ లో ఆ వీడియోలు రిలీజ్ చేశారేమో, కానీ సామాన్యంగా కొంతమందికి తటస్థంగా ఉన్న వాళ్ళకి ఏది నిజం ఏది అబద్ధం అర్థం కాని వాళ్ళు ఇంత వెటకారంగా కోట్ల స్కామ్ ఫొటోస్ చూపిస్తుంటే పుచ్చిపోయిన యాపిల్స్ కుక్కలు అనడం కరెక్టా, ఎందుకు ఇంత అహంకారం అనే ఒక నెగిటివిటీ వస్తుంది. కనుక అసలైన మన వ్యక్తిత్వం ఏంటి అనేది సమస్యలు మీద వచ్చినప్పుడే స్థిరంగా బయటపడుతుంది. ఒకవేళ మీరు నిజంగా తప్పు చేయకుండా అంత వెటకారంగా కాకుండా కొంచెం కూల్గా, మీరు ఈ ప్రూఫ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, కాదు అనే ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి, అసలు వాళ్ళకు మాకు సంబంధం లేదు, ఈ అకౌంట్కు డబ్బులు వాళ్ళు వేయలేదు, లేదా వేసినా కూడా ఇది ఎందుకు వేశారు అని ఒక పెద్ద వీడియో తీసి పెడితే బాగుండేదేమో. కానీ మీరు ఫ్రస్ట్రేషన్లో చేసిన వీడియోస్తో మీకు నెగిటివ్గా ఉన్న వాళ్ళు ఇంకా నెగిటివ్గానే ఆలోచిస్తున్నారు. సమస్య వచ్చినప్పుడు ఎవరికైనా వస్తాయి, దాన్ని డీల్ చేసే విధానం కొంచెం బాగుంటే, కొంచెం మెచ్యూర్డ్గా ఉంటే సగం ప్రాబ్లమ్స్ అక్కడే సాల్వ్ అయిపోతాయి. ఇప్పుడు నందు తరపు లాయర్ వాదిస్తుంది నిజమవుతుందా, లేదా బాధితుల తరపున లండన్లోనే లా చదువుకున్న ఆ లాయర్ చెప్తుంది నిజమవుతుందా, నందు ఫ్యామిలీతో మధు ఫ్యామిలీతో సంబంధం లేకుండా అదే ఇంటి పేరు మీద ఇక్కడ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో కంపెనీని రన్ చేస్తున్న ఆ ఇద్దరు ఆడవాళ్ళు ఎవరు, వాళ్ళని ఏమైనా పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారా అనేది మనకు కొన్ని రోజులైతే అర్థమైపోతుంది.